భారత్ మీద వ్యతిరేకతే తప్ప బంగ్లాదేశ్కు మరో ఎజెండా లేనట్టుగా ఉంది. అక్కడ దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ గురించి ఏమాత్రం ఆలోచన లేని ఆ దేశ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ మరోసారి భారత్ మీద విషం కక్కాడు. తాజాగా భారత్ భూభాగాన్ని బంగ్లాదేశ్కు చెందినదిగా చూపిస్తూ ఉన్న వివాదాస్పదమైన ఓ మ్యాప్ను పాకిస్తాన్ జనరల్ షంషాద్ మీర్జాకు బహుకరించాడు. భారత ఈశాన్య ప్రాంతాన్ని తమ దేశంలో ఉన్నట్టుగా ముద్రించడం దుమారం రేపుతుంది. మహమ్మద్ యూనస్ అధికారం చేపట్టిన దగ్గర నుంచి భారత్తో దౌత్య సంబంధాలు తీవ్రమైన ఒడిదొడుకులకు గురవుతున్నాయి. మరోవైపు పాకిస్తాన్తో దగ్గరయ్యేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నాడు యూనస్. పాకిస్తాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్పర్సన్ జనరల్ షంషాద్ మీర్జా ఇటీవల బంగ్లాలో పర్యటించారు. ఆ సందర్భంగా యూనస్ మీర్జా భేటీ అయ్యారు. అప్పుడు పాక్ జనరల్కు యూనస్ ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్ పేరిట ఉన్న పుస్తకాన్ని బహుకరించాడు. ఆ బుక్ కవర్ పేజీపై వివాదాస్పదంగా ఉన్న బంగ్లాదేశ్ మ్యాప్ కనిపించింది. భారత్కు చెందిన 7 ఈశాన్య రాష్ట్రాలు అందులో కనిపించడం భారత్ నుంచి ఆగ్రహానికి కారణమైంది. భారత నెటిజన్లు తీవ్రస్థాయిలో దీనిపై విరుచుకుపడుతున్నారు. ఇక మన ఈశాన్య ప్రాంతం యూనస్ అక్కస్కు వెళ్ళగక్కడం ఇదేమీ తొలిసారి కాదు. ఈ ఏడాది చైనాలో పర్యటించిన సందర్భంగా భారత ఈశాన్యంలో ఉన్న 7 సిస్టర్స్ బంగ్లాదేశ్తో భూభాగంతో కలిసి ఉన్నాయని, వారు సముద్రానికి చేరుకోవడానికి వేరే మార్గం లేదని, ఆ ప్రాంతంలో సముద్రానికి తామే రక్షకులమని, కాబట్టి చైనాకు బాగా కలిసొచ్చే అవకాశమని, చైనా ఆర్థిక బేస్ విస్తరించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరి ఈ సందర్భంలో బంగ్లాదేశ్, నేపాల్తో పాటు భారత్లోని ఈశాన్య రాష్ట్రాలకు సమగ్రమైన ఆర్థిక ప్రణాళికలు అవసరమనే వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు అప్పట్లోనే భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. బంగాళాఖాతంలో భారత్కు 6500 కిలోమీటర్ల తీరరేఖ ఉంది. 5 బిమ్స్టెక్ సభ్య దేశాలతో సరిహద్దును కలిగి ఉందని, ముఖ్యంగా ఈశాన్య ప్రాంతం బిమ్స్టెక్ కనెక్టివిటీ హబ్గా వృద్ధి చెందుతుందని, రోడ్లు, రైల్వేలు, జలమార్గాలు, గ్రిడ్లు, పైప్లైన్ నెట్వర్క్లతో పసిఫిక్ మహాసముద్రం వరకు అనుసంధానం అవుతుందని, అది నిజంగా గేమ్ చేంజర్ అంటూ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గట్టిగా బదులిచ్చి యూనస్ నోరు మూయించారు. అయినప్పటికీ పాక్ మెప్పు పొందేందుకు, భారత్ మీద పాక్తో కలిసి కుట్ర చేసేందుకు మరోసారి ఈశాన్య రాష్ట్రాల విషయంలో యూనస్ తన అసలు రంగు బయట పెట్టుకోవడం మరోసారి దుమారం రేపుతుంది.